audio jungle. నన్నేదెత్తాడు అడ్రస్ ఎక్కడ అడ్రస్ దిశ ప్రధానమంత్రి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి నందించడం ఏంటండి? నువ్వు ఆలోచపడితే నువ్వు పడ్డావు, మళ్ళా నన్ను గురించి అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎన్ని విధాలు ప్రయత్నం చేయాలని చేస్తున్నారు. ఒక్క మాట మాట్లాడు. నిన్న మీటింగ్లో మాట్లాడకపోతే ఏం సమాధానం చెప్తారండి? మీరు మీ ప్రోగ్రాం చెప్పుకోలేదు, లేకుంటే మీరు కేంద్రం ఇవ్వాల్సినటువంటి డబ్బుల గురించి మాట్లాడలేదు, మన హక్కుల గురించి మాట్లాడలేదు, తిరిగి నన్ను గురించి తిట్టి ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మేమేదో మిమ్మల్ని విమర్శించినట్టు అవుతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అంతకంటే కరెక్ట్ కాదు. నేను రాజకీయాల్లో 40 ఏళ్ళున్నా, చాలా రాజకీయాలు చూశాను, చాలా మందిని చూశాను. అదే మరిగా దిశ నిన్న వాళ్ళ మనిషి మాట్లాడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి ఒక ఎంపీ, జగన్తోనే జనసేన ఉంటుందన్న వైకాపీ ఎంపీ వరప్రసాద్. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి కలవాలని అడిగితే వెళ్ళి కలిశాను. వైకాపా నాపై ఎందుకు విమర్శ చేస్తున్న పవన్ అడిగారు. మా పార్టీని అవినీతి పార్టీ అని మీరు మాట్లాడుతున్నారు. పోలవరం సందర్శకు మేము వెళ్తున్నామని తెలిసి మీరు ముందే అక్కడికి వెళ్లి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడేందుకు మీరు తెలుగుదేశం పార్టీతో ఉన్నారని, మీపై విమర్శ చేశారని చెప్పాను. నేను తెలుగుదేశంతో ఏమాత్రం లేను, అవసరమైతే జగన్కే మద్దతు ఇస్తానని పవన్ చెప్పారు. ఎన్నికల తర్వాత జగన్కు అవసరమైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఇస్తుందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో జనసేన వైకాపాలు పరస్పర మద్దతుతో పోరాటం చేస్తాం. ఇది ఆయన ఇచ్చింది. అంటే ఎక్కడికి పోతున్నారు? ఎలాంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు? ఇవి న్యాయమైన సంకేతాలని అడుగుతున్నా. ఈరోజు మళ్ళా చూస్తారు దిశ, ఈయన ఎవరో పివిఎస్ శర్మ, బీజేపీ నాయకుడు, ఈయన సూరత్ వైస్ ప్రెసిడెంట్. ఈయనేమిస్తాడు? మా పార్టీ పగ్గాలను చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శూన్యాన్ని పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేస్తాడు. దుర్వినియోగం చేయబోమనే భరోసా కేంద్రానికి కలిగినప్పుడే ప్రత్యేక హోదా వస్తుంది. పవన్ కళ్యాణ్ ఇందుకు న్యాయకత్వం వహించి పోరాడుతాడు. మేము పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నాం, త్వరలోనే ప్రత్యేక హోదా ప్రకటిస్తాం. ఆయన ఏం చెప్పాడు నిన్న? నేను ఢిల్లీకి వెళ్ళను, ఇక్కడనే గట్టిగా పోరాడుతాను అంటే ఆయన మళ్ళా నిరవధిక నిరాహార దీక్ష చేస్తే మీరు ఆయనకు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. మీరే చెప్తున్నారు. వాట్ ఈస్ సిగ్నల్స్ యూఆర్ గివింగ్? మీరు ఎవరు కూడా రాజకీయాల్లో ఉండేవాళ్ళు, నేనేమంటానంటే అధ్యక్షుడా ఆథరైజేషన్ మీరు చెప్పండి, నేను కాదనలేదు. ఈరోజు మోడీ గారిని విమర్శించాల్సిన పోయి ఎన్డీఏ గవర్నమెంట్ని విమర్శించాల్సిన నన్ను విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రజానీకం అందరూ ఆలోచించాలి. రాష్ట్రం అంతా ముక్త కంఠంతో ఏ చిన్న పిల్లవాడిని మాట్లాడినా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, దీనికి కారణం ఎవరంటే నరేంద్ర మోడీ గారని అందరూ చెప్తున్నారు. ప్రధానమంత్రి అండి, ప్రధానమంత్రి చేయలేదని ఈరోజు అధ్యక్ష ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఊర్లో పెన్షన్ రాకపోతే ముఖ్యమంత్రి గారు నన్ను విమర్శిస్తారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష ఈరోజు ఇంకా కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి ఒక్కరు నా మీద నేను ఏదో భయపడుతున్నాను, కేంద్రానికి ఏదో కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి అధ్యక్ష? ఈ దేశంలో ఎలాంటి కేసులు లేని వ్యక్తిని 26 సార్లు కేసులు పెట్టినా ఎక్కడ ఏ కేసు నిలవకుండా ఉండే వ్యక్తిని నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నా పక్కన ఎవరు ఉన్నారో కూడా చూసుకొని కూర్చుంటా. నేను ఎప్పుడు సామాజిక న్యాయం, చట్టాన్ని గౌరవించడం. ఎన్నికల్లో కొంతమంది మాట్లాడుతున్నారు, ఎన్నికల్లో డబ్బులు ఉంటే డెఫినెట్గా నేను అందుకే చెప్పాను 500 రూపాయలు 2000 రూపాయలు రద్దు చేసేయమంటే అది చేస్తే మనం ఒక పైసా ఖర్చు పెట్టే పరిస్థితి కూడా రాదు. ఇంకొక మాట మాట్లాడితే అసలు కేసే ఎక్కడా లేకపోతే ఒక ఆయన పోతాడు అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, నా మీద కేసు పెట్టమని హైకోర్టుకు పోతాడు. హైకోర్టు మీద కేసు పెట్టమంటే హైకోర్టు క్లియర్గా చెప్పారు ఎక్కడుంది ఆ కేసు, ఏముంది చెప్పమంటే ఆ డేటా అంతా ఇస్తే
నువ్వు చెప్పిన ప్రకారం కూడా ఆలోచించినా దీంట్లో కేసే లేదు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కేసే డిస్మిస్ చేసే పరిస్థితి వస్తే అది మళ్ళా సుప్రీంకోర్టు పోయి మళ్ళా ఏదో కేసు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఇలాంటి కేసుల దిశ చాలా చూశాం. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా నేను భయపడలేదు, ఎప్పుడు కూడా ఇది చేయను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఎవరికైనా భయపడితే మన రాష్ట్ర ప్రజానీకానికి భయపడతాను తప్ప వేరే వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒకటే వీళ్ళందరినీ అడుగుతున్నాను దిశ, ఇది ఇంత జరిగిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడే నాయకులందరూ కూడా ఆలోచించాల్సింది, మన హక్కుల విషయంలో మనం ఎక్కడా రాజీ పడే సమస్య ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఇవ్వవలసిన నిధులు కానీ హక్కులు కానీ వీళ్ళు మన హామీలన్నీ కూడా వీళ్ళు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. రెండవది, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఒకటే ఆలోచించాలి, ఇది తెలుగు వారి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఆ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరు ప్రవర్తించినా ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఇది మనం ఈరోజు చేసేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున న్యాయమైన కోరికల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం. అలాంటి సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మీరు ఏ విధంగా అంటే కర్నూలుకు పోయి ఒక మీటింగ్ పెట్టి రాయలసీమ డిక్లరేషన్ ఇస్తారండి మీరు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.